హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. ఎవరైతే వైజాగ్లో ఉండి జాబ్ గురించి ఎదురు చూస్తున్నారో మీ గురించే నేను ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేశాను. ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియో అనేది ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ కనుక మీకు వస్తే మీకు ఏంటంటే హై శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మొత్తం అంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఈ జాబ్ అప్డేట్ అనేది చెప్తాను. చెప్పిన తర్వాత ఇది మీకు నచ్చొచ్చు అంటే కొంతమందికి నచ్చుతుంది, మరి కొంతమందికి ఏంటంటే సరే మన అర్హతతో ఉంటే బాగుండు అని చెప్పి కొంతమందికి అభిప్రాయం అనేది ఉంటుంది. ఓకే, అందుకని చెప్పే నేనేం చేశానంటే మీ గురించి ఒక వెబ్ స్టోరీ అనేది తయారు చేశాను. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైతే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు వెబ్ స్టోరీలు అనేవి ఓపెన్ అవుతాయి. మీరు జస్ట్ మీ మొబైల్లో వాట్సాప్ స్టేటస్ చూసుకునే విధంగా మీరు ఇలా చూడండి, ఎస్బీఐలో జాబ్స్ అని చెప్పి, తర్వాత డిఆర్డిఓకి సంబంధించి, అదేవిధంగా సుప్రీంకి సంబంధించి, తర్వాత చూడండి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ పెరిగిన దానికి సంబంధించి అప్డేట్ అనేది చూసుకోండి. దాని తర్వాత ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి వచ్చింది. మే 2వ తారీఖు వరకు కూడా టైం ఉంది. ఓకే, ఇలా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. తర్వాత సబ్సిడరీ ఆఫ్ ఇండియన్ బ్యాంక్, అంటే ఇక్కడ మనకి చూడండి ఇండి బ్యాంక్ అంటారు కదా, దానికి సంబంధించి వచ్చింది. తర్వాత మీకు వైజాగ్లో ఇంటర్వ్యూలు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో పోస్టులు, అప్రెంటిస్ పోస్టులు అని చెప్పి ఒకటి వచ్చింది. ఇలా అనమాట, ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. తర్వాత మీరు ఇలా క్లిక్ చేయక లాస్ట్లో ఏమొచ్చింది, విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నోటిఫికేషన్ ఇది. 76,000 శాలరీ ఉంటుంది. ఓకే, అయితే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పేటటువంటి జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే మీరు ఈ లింక్లోకి వెళ్ళి మీరు ఇవన్నీ కూడా ఒకటొకటి చూసుకుంటూ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా, దీని మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఏంటంటే వైజాగ్ హెచ్సిఎల్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, అలాగైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క హెచ్సిఎల్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కు చెందినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్కి సంబంధించి, అందులో కూడా మనకి ఏంటంటే విశాఖ రిఫైనరీలో వివిధ విభాగంలో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, అయితే దీనికి చాలామంది అభ్యర్థులు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే అదే మన వైజాగే కారణం. ఓకే, మన వైజాగ్ కాబట్టే చాలామంది అభ్యర్థులు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అయితే చూడండి, కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందినటువంటి పోస్టులు ఇరు తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. భారీ స్థాయిలో వేతనాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ పోస్టుకు అర్హత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ కాదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు కనుక ఎంపికైనటువంటి అభ్యర్థులకి ఏంటంటే మీకు వైజాగ్ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, కాబట్టి ఏంటంటే మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. ప్లస్ ఏంటంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ అన్నిటిలో కూడా ఈ యొక్క వీడియో అనేది మీరు షేర్ చేయండి. ఓకే, దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, HPCL విశాఖపట్నం నుంచి తాజాగా వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైనటువంటి తేదీలు ఏంటంటే మీకు ప్రారంభ తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 22గా చెప్పడం జరుగుతుంది. చివరి తేదీ విషయానికి వస్తే మే 21గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. విభాగాల వారీగా ఖాళీల విషయానికి వస్తే ఆపరేషన్ టెక్నీషియన్ 94 ఖాళీలు, బాయిలర్ టెక్నీషియన్కి సంబంధించి 18 ఖాళీలు, మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి 14 ఖాళీలు, మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి మీకు 17 ఖాళీలు, మెయింటెనెన్స్ టెక్నీషియన్ 9 ఖాళీలు, ల్యాబ్ అనలిస్ట్కి సంబంధించి 16 ఖాళీలు, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కి సంబంధించి 18 ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం కనుక మనం చూసుకుంటే 186 ఖాళీల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చింది. ఓకేనా, అర్హతల విషయానికి వస్తే మీరు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఆపరేషన్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా
మీకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డెజరబుల్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కోర్సును కలిగి ఉన్నవారు ఈ బాయిలర్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేకపోతే మీరేంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసిన వారందరూ కూడా మెయింటెనెన్స్ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకు అంటున్నారన్నమాట. 60% మార్కులతో బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే అనాలిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. 40% మార్కులతో సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ వ్యాలిడ్ హెచ్ఎంబి లైసెన్స్ను కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. వయసు విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఏంటంటే 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి ఏంటంటే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 590 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి అని చెప్పి అంటున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ చెందినటువంటి అభ్యర్థులు అయితే మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకు అంటున్నారు అన్నమాట. ఓకే, ఎలా ఎంపిక చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. జీతం విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు 26,000 నుంచి 76,000 వరకు కూడా మీకు ఏంటంటే శాలరీ అనేది ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ జీతంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏపిఎస్, గ్రాడ్యుయేటీ, సూపర్ ఇన్యూవేషన్ బెనిఫిట్స్ తదితర అలవెన్స్లు కూడా మీకు లభించనున్నాయి. ఓకేనా, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ అంటే నేను ఈ లింక్ ఏదైతే ఉందో ఇందాక మీకు ఫస్ట్ చూపించినటువంటి లింక్, దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరేంటంటే ఒక్కొక్కటి కూడా చూసుకుంటూ రండి. ఓకేనా, అన్నీ చూసుకుని వచ్చిన తర్వాత మనకు లాస్ట్లో ఈ యొక్క విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కనబడుతుంది. ఒకవేళ మీరు తిరుపతి జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారనుకోండి, ఓకే, తిరుపతి జాబ్స్కి దాని కింద కూడా లింక్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ అంటే మీకు ఏ జాబ్ అనేది, ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది దీని కిందే, అప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరేంటంటే నాతో కూడా మీరు చాట్ చేయొచ్చు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్తో కూడా చాట్ చేసుకోవచ్చు. చాలా వరకు కూడా మీకు ఏంటంటే గ్రూప్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు, మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయితే చాలా వరకు కూడా బాగుంటుంది. ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ని. దాంట్లో కూడా మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అంటే మీరు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో మీరు ఏంటంటే జాయిన్ అవ్వండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.